మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈనాటి ఈ అద్భుతమైన కార్యక్రమం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఇటువంటి ఆలోచనతోటి దేశ సమైక్యత కోసం మనందరం కూడా ఒక బాధ్యతతోటి నిలబడాల్సిన సందర్భం అని భావించే విధంగా మనం గర్వపడే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతోటి ముందు నడిపిస్తూ ఉంటారు. వర్తమాన రాజకీయాల్లో మన బాధ్యత పెంచుతూ ఏ విధంగా దేశ రాజధానిలో మనం ప్రత్యేకంగా సేన ప్రస్థానం 2014 నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి భారతదేశం కోసం దేశ సమైక్యత కోసం ఒక ప్రాంతీయ పార్టీగా భావించుకున్న మన మనసులో మన ఆలోచనలో ఎప్పుడు కూడా మనం జాతీయ భావంతో ముందుకెళ్లాలని ప్రతి సందర్భంలో కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈ రోజున మనందరం కూర్చోవడం కలిసి న్యూఢిల్లీలో ఈ కార్యక్రమంకి ఒక ప్రత్యేకత మన పార్టీ అధ్యక్షులు ఇంకా వివరిస్తారు. కానీ ఈ ప్రస్థానంలో మనందరం భాగస్వాములు అయినందుకు మీరందరూ కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని బలపరుస్తూ ఇంత సుదీర్ఘమైన ప్రస్థానంలో నడిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున స్వాగతిస్తూ ఏ విధంగా మనం జనసేన పార్టీలో వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ ఛాంపియన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. సిటిజన్స్ రైట్స్ గురించి, స్టేట్ పాలసీ గురించి, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ గవర్నెన్స్ గురించి ఎప్పుడు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ నుంచే మన ఇన్స్పిరేషన్ మనం డ్రా చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే సుమారు 2 సంవత్సరాలు దానిపైన డిబేట్స్ చేసి మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు అందించిన ఆ రాజ్యాంగాన్ని ప్రతి సందర్భంలో కూడా మనం గుర్తు చేసుకోవాలనే భావనతో ఆయన ప్రత్యేకంగా మన సోషల్ జస్టిస్ గురించి మనం ప్రమోట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా మన పనితీరులో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా మనం పోరాటం చేయాలనే దానిపైన జనసేన పార్టీ నిలబడింది. అదే కాదు, వీ హ్యావ్ ఆల్సో షోన్ దట్ వాట్ వీ commit and what we work at the regional level, ఆ ఎక్సలెన్స్, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం చేసినప్పుడు అది జాతీయ సర్వీస్గానే మనం భావించవచ్చు, నేషన్ కోసమే మనం దాన్ని త్యాగం చేయొచ్చు, అందించవచ్చు అనే ఆలోచనతో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. చిన్న ఉదాహరణకి పంచాయతీరాజ్ విభాగంలో 24వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ని మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా ఆయన సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖని 24 స్థానం నుంచి 1వ స్థానానికి ఈరోజు భారతదేశంలో తీసుకురాగలిగారు with towards the end of the day for this program. So I thank our party president and the honorable deputy chief minister of Andhra Pradesh, Pawan Kalyan Garu, for this wonderful opportunity from all of us in Jansena party, and I request him to speak. Thank you, sir. Thank you, sir. The sound is fine. Before we begin Sena Prasthanam for national integration, Sena Prasthanam Jatiya Samagrata Kosam, I offer my humble tributes to the freedom fighters who sacrificed everything for India's independence, to the visionary founding fathers of our constitution, who laid the foundations of our democratic republic, and to the great leaders who guided this nation from the freedom struggle to the present generation, and to the countless soldiers who made the supreme sacrifice in the service of our country, Bharat. It is because of the courage, sacrifice, wisdom, and unwavering commitment to the nation that we stand here today as a proud citizens of a free, united, democratic, and sovereign India.
I extend a warm welcome to all Janasena party leaders, members of parliament, MLAs, MLCs, office bearers, Sainiks and Karyakartas and distinguished guests who have gathered here in our beloved national capital, Delhi. You may ask, why did we choose Delhi for this program? The city of Delhi, our capital, where we have gathered today, is not just another capital or this soil, this capital soil bears witness to the sacrifices of our freedom fighters. This soil witnessed the birth of the Constitution of India. This soil witnessed the tragedy of partition. This soil has seen the tears of millions of refugees. This soil carries the footsteps of countless great men and women who dedicated their lives to securing India's freedom. Delhi is the center from which India's voice is heard across the world. It is a focal point that guides the nation's governance, national security, and economic policies. It is home to the Parliament of India, where laws are enacted to shape the aspirations of 140 crore Indians. It is home to Rashtrapati Bhavan, a symbol of our national unity and democratic values. This is why we are organizing this gathering. Sena Prasthanam for national integration on this historic soil is not merely a political event. It's our commitment to serve our nation. Before I switch to Telugu, I would like to congratulate to all our Janasena party members who came from Tamil Nadu, Karnataka, Kerala, and Pondicherry, and the rest of the parts of India. From Janasena party, we warmly welcome them for their contribution, for their participation here. Let's give a big round of applause to our members from Janasena party from other states. జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం.
భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా చెప్పడానికి కూడా చాలా కారణం ఉంది. ఎప్పుడైనా సరే మీరు భారతీయ చరిత్రను చదివితే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దేశంలో ఒక కల్లోలిత వాతావరణాన్ని సృష్టించారు. స్వాతంత్రం కోసం ఉమ్మడిగా పోరాడిన దేశాన్ని మత ప్రాతిపాదికన విడగొట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాజ్య సంస్థానాల్లో అనేక సమస్యలను సృష్టించారు. దాదాపు 536 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వాటిలో చాలా వరకు భారతదేశంలో విలీనం అవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాయి. ఉదాహరణకి నిజాం సంస్థానం, బరోడా, జునాగఢ్, ట్రావెన్కోర్. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మనం ఈ దేశాన్ని ఏకం చేసాం. ఆ స్ఫూర్తి ఇప్పటికీనే కొనసాగుతుంది. నాకు ఈ దేశ స్ఫూర్తిని మనం కాపాడుకోవటం అనేది ఏదో ఒక టైంలో అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలు 47లో స్వాతంత్ర విభజన ముందు జరిగిన 2 సంవత్సరాలు కల్లోలం 49లో ఆల్మోస్ట్ మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అన్నీ అయిపోయిన చివరిలో ఆయన అన్న మాటలు, హ్యూమన్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మన 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విభజన కూడా మర్చిపోయాం. అందువల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఆయన చాలా వేదంతో చెప్పారు. అది సో దాన్ని, ఆ మాటల్ని నేను చాలా ఇన్స్పైర్ చేసినాయి నాకు. అంటే ఈ దేశ స్ఫూర్తిని కాపాడుకోవటం అనేది ఒక రోజుతో అయిపోయే పని కాదు. ప్రతి తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారే దానికి మార్గదర్శకులు కావాలి. సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే అధికారం కోసం ఆశపడి ఈ సూత్రాన్ని విస్మరిస్తారో వారు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభజనను సృష్టించి దేశ సమగ్రతని ప్రమాదంలో పడేస్తున్నారు. అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలామంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది, మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా
ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. మీరు ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి. ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, అంబేద్కర్ గారు రాజ్యాంగ సారథిగా, చాలామంది ప్రముఖులు నాయకులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు రాజ్యాంగ చర్చలను ఎలా జరిపారో మనకి అర్థమవుతుంది. విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనం ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలని మనసులోకి స్ఫురణలోకి వస్తాయి. ఇక్కడ నుండి కొన్ని గంటల దూరంలోనే మన పట్ల ఎంతో శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఎంతసేపు ఆ సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుతుంది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన స్వంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే మనకి తెలుగులో చెప్తున్నట్టు మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ, దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మనకు ఒక పెద్ద వేదికని ఇచ్చింది. సుమతి సత్యంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి, ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా, అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్య అంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సర్టన్ పాయింట్స్ అనుకున్నాం. అంటే నేషన్ ఫస్ట్, అంటే కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సిన స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, అంటే నేషన్ ఫస్ట్ కింద స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఒకటి. Vikasit Bharat, from aspiration to achievement, under 12 years of transformative leadership under Prime Minister Narendra Modi ji,
అలాగే 2 years of renewal, reconstruction, inclusive development in Andhra Pradesh, from crisis to confidence, a journey to sacrifice, Janasena, 12 years prasthanam, a journey of sacrifice, service and people's trust. అలాగే భవిష్యత్తు సరికొత్త తరం, అందరూ మాట్లాడుతున్న క్యాచ్ ఫ్రేజ్ జెన్జీ అనేది, భవిష్యత్తుకి జనసేన తరపు నుంచి ఎలాంటి దిశానిర్దేశం చేయాలి వీటన్నిటిలో. సో ముందు వెళ్ళబోయే ముందు ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే గుర్తొచ్చింది మనందరికీ పవర్ అండ్ ప్రొటెస్ట్. పవర్ సెంటర్ ఇది. సదరు పార్టీల ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ సెంటర్స్ కావచ్చు. ఇట్స్ అ సీట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ పవర్. దీనికి సంబంధించి వస్తారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ జనసేన నాయకులకి అందరికీ కూడా, డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ, యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. ప్రతి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన, అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్, స్పెసిఫిక్గా చెప్తున్నాను, మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. సమస్య ఎక్కడ ఉంటుందంటే మనుషులను పంపించగానే, అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంది ఎంపీలు కానీ చెప్పడానికి. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద నీడ్. ఒక పుష్కర కాలం పట్టింది. ఈ పుష్కర కాలంలో ఎంపీలుగా మీ ముగ్గురి మీద చాలా చాలా బాధ్యత ఉంది. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సమస్యలు మీరు ప్రస్తావించాలి, మీరు అవసరం అయితే. అదేగాని కూర్చోబెట్టి, ఇది మనం స్టేట్లో కూర్చోబెట్టి మన పార్లమెంటరీ నియోజకవర్గాలకి, మన రాష్ట్ర ప్రయోజనాలకైతే అంబేద్కర్ గారి నేతృత్వంలో వచ్చిన రాజ్యాంగం దానికైతే పెట్టలేదు. కేవలం మీ రాష్ట్ర ప్రయోజనాలకు, మీ పార్లమెంట్ ప్రయోజనాలకు కాదు, మీరు దేశ ప్రయోజనాల కోసం మన ఎంపీస్, మీరు ముగ్గురే కావచ్చు, కానీ మీ ముగ్గురు కూడా జనసేన తాలూకు గళాన్ని చాలా చాలా బలంగా వినిపించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. అంటే ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ అంటే దీని వెనక చాలామంది ఒక యూత్ who wants to fight for their fundamental rights and who stood by you through the most turbulent and difficult times. ఎన్నిసార్లు మనల్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా వాళ్ళు నిలబడ్డారు అండగా మనకి. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ పార్లమెంట్ యాజ్ అ నెట్వర్కింగ్ సెంటర్. నాకు గుండె లోతులు నేను చెప్తాను, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఫర్ అవర్ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మీరు మిగతా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ముగ్గురున్న ఎంపీస్, యూ హ్యావ్ అ గ్రేట్ రోల్ అండ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూర్ షోల్డర్స్ టు టేక్ అవర్ జనసేన కమిట్మెంట్ టువర్డ్స్ నేషన్ టు ద హైయెస్ట్ హైట్స్ పాసిబుల్. ఇక్కడికి ఎవరు వచ్చిన దాకా చెప్పినట్టుగా పవర్, దాన్ని చెప్పింది పవర్. ప్రొటెస్ట్, ఒక రాష్ట్రం విభజించాలన్నా, ఎవరి మీద, దేశం నాయకుల మీద ఎవరి మీద కోపం వచ్చినా, ఒక షహీన్ బాగ్ కావచ్చు, ఏ కావచ్చు, ఎవ్రీ వన్ విల్ కమ్ హియర్ అండ్ లాడ్జ్ దే ప్రొటెస్ట్. ఎలాంటి ప్రొటెస్ట్ చేస్తారంటే ఒకసారి దేశాన్ని కూడా, దేశం అంతా అన్ని పనులు మానేసి ఇలా చూసే అంత ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఢిల్లీ either is known for power or visibly it will be known for sometimes protest. But we are here today not for both.
We are here to commit, to show that, to display our commitment about our patriotism, how patriotic we are and what kind of responsibilities we have to say that. And everyone comes here either for power or for protest. But we are here to define, to demonstrate our patriotism. That is the core objective of this meeting. So, Deentlo, I would like to say a few remarks to few of people who came from all our brothers who came, sisters who came from different states. I would like to say the gist of it. Our commitment is to strengthen the nation, protect its integrity, and stand against every divisive force that threatens its unity. Everyone talks about fundamental rights. We are here to communicate that what our fundamental responsibilities are also there under state directive principles, and it was defined clearly what our fundamental responsibilities, and we have to talk about that also, and what our 7 foundational principles are. So every Janasena leader and every party worker has to understand that patriotism and national integrity must remain the core philosophy of Janasena movement. We must consciously reject every form of divisiveness and work to strengthen the social fabric of our nation. When we understand the sacrifices that built this country, we also understand our responsibility towards it, and within our limited capacities through Janasena, we must carry forward the spirit of nation building with humility and dedication. This is the true objective of our gathering today. And thank you, and I request Manoharji to initiate the dialogue. పార్టీ అధ్యక్షులు వారు ఒక అద్భుతమైన తొలి పలుకులు. నిజంగా నేను ఇందాక అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం డిజైన్ చేసినప్పుడు, ఇప్పుడే ప్రెసిడెంట్ గారు అన్నట్టు సాధారణంగా ఢిల్లీకి వచ్చేది పదవుల కోసం, ప్రతిష్ట కోసం, ఇక్కడున్న వ్యవస్థల్లో భాగస్వాములు అవడం కోసం. రెండోది, ఒక సమస్య పైన ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ప్రొటెస్ట్ అనేది ఢిల్లీ రాజధానిలో చేస్తే బాగుంటుందని చాలామంది రాజకీయ నాయకులు, పార్టీలు వస్తూ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి ఈ విధంగా జనసేన పార్టీ, ఇట్ ఈస్ నీదర్ ఫర్ జస్ట్ పవర్ ఆర్ ఫర్ ప్రొటెస్ట్, బట్ వీఆర్ హియర్ ఫర్ పేట్రియాటిజం, to bring that spirit of patriotism to each and every one of us and the nation. ఇది ఒక బాధ్యతగా మన ముందు తీసుకెళ్తున్నందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఒక 10 minutes విల్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్ అండి. దాని తర్వాత వీల్ హ్యావ్ అ డిబేట్ ఆన్ ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ప్రెసిడెంట్ గారికి మనకి ఇనిషియేట్ చేయమని చెప్పారో ఆ 4 అంశాలపైన మనం కొంచెం సుదీర్ఘంగా చర్చించుకుని ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు సాగదు. ఒక్క నిమిషం.